రైట్, జగదీష్ గారు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? చెప్పండి. సో మొత్తానికి జంతువులను దత్తత తీసుకోవాలనుకునేటువంటి వారితోటి ఈ కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములు అవుతారు. కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిలో జంతువులను ప్రేమించేటువంటి వ్యక్తులు. సో మొత్తానికి ఈ శాఖ మీద ఇంతకు ముందు అసలు ఈ శాఖ ఉంది అనేది కూడా చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే శాఖలను తీసుకున్న పరిస్థితి ఏదైతే ఉందో అప్పటి నుంచి ఈ శాఖల మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి. ఈ శాఖలలో నిజంగా ప్రాధాన్యత ఉందా, అసలు ఆ ప్రాధాన్యత శాఖలు ఏం తీసుకున్నారా, అప్రాధాన్యతమైన శాఖలు ఇవి? ముందు ఆయనకి డిప్యూటీ సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ ఇస్తామన్నారు. హోమ్ మినిస్టర్ అంటే పోలీసులు అందరూ కూడా ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు చుట్టూతో ఉంటారు అని ఒక ఊహించుకున్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకి ఆయన తీసుకున్న శాఖలు ఏ మేరకు సాటిస్ఫాక్షన్ కలిగిస్తాయి, ఆ శాఖల ప్రాధాన్యతలో ఆయన మార్కు ఏ మేరకు వేసుకోగలుగుతారు అనుకోవచ్చు సార్? ముందుగా ఇందాక మీరు మాట్లాడుతూ పెద్దిరెడ్డి లక్ష్యంగా ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో పావులు కదుగుతున్నారు. అయితే పెద్దిరెడ్డి లక్ష్యం కాదు కదా, పెద్దిరెడ్డి లక్ష్యం కాదండి, పెద్ద అవినీతి పరులే లక్ష్యంగా, పెద్ద అవినీతి పరులే లక్ష్యంగా. ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న శాఖలు అవునా కాదా అనేది పక్కన పెడితే వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఆయన గుర్తించారు. అదేవిధంగా సివిల్ సప్లైస్ లో మన నాదెళ్ల మనోహర్ గారు పోవడం, ఇప్పుడు అది ఎంత పెద్ద స్కామ్ మనం చూస్తున్నాం కాకినాడలో. సో మనిషి మనుగడకి అత్యవసరమైన తిండి అంటే మన ఆహారం సంబంధించి ఎంత దోపిడీ జరిగిందో మనం చూసాం. ఇంకోటి, ప్రకృతితో మమేకమై బతకాల్సిన మనిషి ప్రకృతికి దూరం అయిపోవడం వల్ల అసలు భవిష్యత్తులో పంటలు పండే పరిస్థితి కూడా ఉండదు. కొన్ని జీవరాశులు అంతరించిపోతే, ఇప్పుడు ఉదాహరణకి తేనెటీగ లాంటి జీవరాశి కానీ అంతరించిపోయిందంటే పంటలు పండవండి, పంటలు పండిన తర్వాత పునరుత్పత్తి జరగదు. సో దీన్ని సైన్స్ తో మిళితమైన మన జీవితాన్ని పర్యావరణంతో మనం మమేకమై మనం భవిష్యత్ తరాలకి ఆహారం కూడా లేని పరిస్థితి రాకుండా అది మన రాష్ట్రంలో ఈ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ముందడుగు వేయడం శుభపరిణామం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళకి కొన్ని నిబంధనలు పెట్టాలండి ప్రభుత్వం తరఫున. మీరు పరిశ్రమలు నెలకొల్పాలంటే గ్రీనరీ, ఈ మాత్రం గ్రీనరీ మీరు మెయింటైన్ చేయాలి. ఈ గ్రీనరీని మీరు అది ట్రాఫిక్ లో కావచ్చు, ఒక పరిశ్రమ ఉన్న చోట కావచ్చు, గ్రీనరీ విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి మనకి ఆల్రెడీ. గ్రీనరీ కూడా మనం డెవలప్ చేయాలి. అలాంటి పారిశ్రామికవేత్తలకి అదొక బాధ్యతగా కూడా ప్రభుత్వం అప్పగించాలి. సో మీరు అన్నట్టుగా వాళ్ళకి సమాధానంగా రాజధానిలో కూడా జంతు ప్రదర్శనశాల, జూ పార్క్ లాంటివి భవిష్యత్తులో ప్రతి జంతువుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ జంతువు మనిషి మనుగడకి ఆ జంతువు తన సాయం చేస్తారు. అది వానపాము కావచ్చు, అది ప్రతి ఒక్క జీవకోటితో మమేకమైనప్పుడే మనకు వ్యవసాయం కానీ మన భవిష్యత్తు కానీ ఉంటుందన్న దాన్ని గుర్తించి ఆ విధంగా ముందుకెళ్ళడం, ఆ ప్రాధాన్యత అనేది